సంగారెడ్డిలో 10వ తరగతి విద్యార్థులకు అద్భుతమైన మోటివేషన్ కార్యక్రమం జరిగింది. భవిష్యత్తుకు దారి చూపించేలా, లక్ష్యాలకు బలమైన పునాది వేసేలా, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం మరియు ధనిక్ భారత్ విద్యా సంస్థల సంయుక్త నిర్వహణలో 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థుల కోసం మోటివేషన్ మరియు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం మంగళవారం నిర్వహించారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ పరిధిలోని గోకుల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సుమారు 32 పాఠశాలల నుంచి 1200 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని భవిష్యత్ ప్రణాళికలపై విలువైన అవగాహన పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి విద్యాసాగర్, ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్లు బాలలత ఐఏఎస్, అజయ్, గిరిబాబు పాల్గొన్నారు. ఎందరో ఐఏఎస్ అధికారులను తయారు చేసిన మోటివేటర్గా గుర్తింపు పొందిన బాలలత విద్యార్థులకు పరీక్షల ఒత్తిడి లేకుండా ఎలా చదవాలి, సరైన ప్రణాళిక ఎలా చేసుకోవాలి, 10వ తరగతి తర్వాత ఏ కోర్సులు ఎంచుకోవాలి, లక్ష్యాన్ని ఎలా నిర్ణయించుకోవాలి అనే అంశాలపై స్పష్టమైన మార్గదర్శనం చేశారు. విద్యార్థులు నిశ్శబ్దంగా వింటూ, ప్రతి మాటను గమనిస్తూ, నోట్స్ రాసుకుంటూ సెషన్ అంతా ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర సలహాదారు లింగాగౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రశాంత్ కుమార్, ఆ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశం, జిల్లా కార్యదర్శి ఆంటోని రెడ్డి, జిల్లా కోశాధికారి నాగేశ్వర్, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్, అధ్యాపక బృందం పాల్గొన్నారు. వక్తలంతా తమ అనుభవాలతో విద్యార్థులకు సూచనలు అందిస్తూ, 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలలకు, సంగారెడ్డికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. వివిధ పాఠశాలల నుండి పాల్గొన్న ప్రిన్సిపల్స్కు, కరాస్పాండెంట్స్కు ధనిక్ భారత్ విద్యా సంస్థల వారు శాలువాతో సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. అదే విధంగా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ వారు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్వహించిన ఈ మోటివేషన్ కార్యక్రమం సంగారెడ్డిలో విద్యారంగానికి మరో మంచి మైలురాయిగా చెప్పవచ్చు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అండ్ ద నెక్స్ట్ జనరేషన్, మీ అందరికీ ఫస్ట్ నా పేరు తెలుసా? మై నేమ్ ఈజ్ బాలలత. నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు నార్మల్గానే పుట్టాను. నాకు 11 months వయసు ఉన్నప్పుడు మా పేరెంట్స్ పోలియో డ్రాప్స్ వేయించారు. ఆ డ్రాప్స్ నా బాడీకి పడలేదు. మా నాన్న జర్నలిస్టు. మా నాన్న ఇంటికి రాగానే ఆయన జేబులో పెన్ను లాక్కునేదానంట. ఆ రోజు పెన్ను అడుగుతున్నాను, పెన్ను బయట తీయలేకపోతున్నాను. మా నాన్నకు డౌట్ వచ్చింది మా డాడీకి, ఈ అమ్మాయి ఏంటి పెన్ను క్యాచ్ చేయలేకపోతుందని. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే, మీ అమ్మాయికి పోలియో వచ్చింది, మీ అమ్మాయి ఇంకా లైఫ్లో నడవలేదు అని చెప్పేశారు. సో ఐ డోంట్ రిమెంబర్, నా నడక అనేది నాకు గుర్తే లేదు. కానీ మీకు తెలుసా, చిన్నప్పుడు మీలాగా స్కూల్స్లో చదివే అదృష్టం కూడా నాకు లేదు. మా అమ్మ మా నాన్న చాలా చోట్లకి నన్ను ట్రీట్మెంట్కి తీసుకెళ్ళేవాళ్ళు. సంవత్సరంలో 6 నెలలు ఏదో ఒక ఆపరేషన్ అని, ట్రీట్మెంట్ అని చాలా చోట్లకి తీసుకెళ్ళేవాళ్ళు. అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని. 7th క్లాస్లో మా హెడ్ మిస్ట్రెస్ చెప్పేది అందరికీ, ఈ స్కూల్లో కల్లా చదువు తక్కువ వచ్చిన మొద్దు ఎవరంటే బాలలత అని. ఏమని చెప్పేది? స్కూల్లో చదువు తక్కువ వచ్చిన మొద్దు ఎవరంటే నన్ను చూపించేది బాలలత అని. గుర్తుపెట్టుకోండి ఈ డైలాగ్. 10th క్లాస్ ప్రైవేట్గా రాశాను.
ఇంటర్మీడియట్ ప్రైవేట్గా రాశాను. ఉస్మానియా యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చదివాను. నాకు చెల్లి ఉండేది, తను చదువులో చాలా యాక్టివ్. మా సిస్టర్ చాలా అద్భుతంగా చదివేది, డాన్స్ వేసేది, అన్నీ చేసేది, ఆడుకునేది. నేను మాత్రం ఇలా కూర్చుని ఉండేదాన్ని. మా చెల్లి ఫ్రెండ్స్ వాళ్ళందరూ బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు నా డౌట్ ఏంటి తెలుసా, గాడ్ నన్నే ఎందుకు స్పెషల్గా క్రియేట్ చేశాడు, ఇలా గాడ్ నాకే ఎందుకు ఈ డిజబిలిటీ పెట్టాడు, నేనేం తప్పు చేశానని నేను ఆడుకోలేకపోతున్నాను అని చెప్పి చాలా ఏడ్చేదాన్ని. తర్వాత ఇంట్లోంచి నేను బయటికి వెళ్ళాలంటే కష్టం. 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్స్ టైంలోనే నేను బయటికి వెళ్ళేదాన్ని. చాలామంది మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మా ఇంటికి వచ్చినప్పుడు, నువ్వు చదువు ఎలా చదువుకుంటావు, స్కూల్కి ఎలా వెళ్తావు, ఫ్రెండ్స్తో ఎలా ఉంటావు, స్కూల్కి వెళ్తే బాత్రూమ్కి ఎలా వెళ్తావు, నిన్ను ఎవరు ఎత్తుకుంటారు, ఎవరు తీసుకెళ్తారు, దే యూస్ టు ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్. నాకు చిరాకేసేది. నాకు కొంచెం మెమొరీ పవర్ ఎక్కువ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు 6th 7th చదివేటప్పుడు సెల్ ఫోన్లు రాలా, ఎక్కడో ఒకళ్ళ దగ్గర ఉండే సెల్ ఫోన్లు. ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి, తెలుసా? ల్యాండ్లైన్ ఫోన్స్ చూసారా? ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండే. మా నాన్న ఏం చేసేవాళ్ళంటే, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్, వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వాళ్ళ ఫోన్ నెంబర్స్ నాకు చెప్పేవాడిని. నేను మా ఇంట్లో పెట్టుకునేదాన్ని. మా నాన్న అడిగితే ఆన్సర్ చెప్పేదాన్ని. ఒకరోజు ఏమైందంటే, చుట్టాలు మా ఇంటికి వచ్చారు. చుట్టాలు మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న ఏదో ఫోన్ నెంబర్ అడిగా, నేను చెప్పా. ఆవిడేమని తెలుసా, అంతేనే, ఈ అమ్మాయికి మెమొరీ పవర్ చాలా ఉంది, గాడ్ దేవుడు ఒక్కటి తీసేస్తే ఒకటి ఇస్తాడు, ఈ అమ్మాయికి కార్డు తీసేశాడు కాబట్టి మెమొరీ పవర్ ఇచ్చాడు అని. అది మీరు ఓకే చేస్తారా? మిమ్మల్ని అంటే, మీ ఇంటికి చుట్టాలు వచ్చి ఆ మాట అంటే మీరు ఓకే చేస్తారా? మీరు హ్యాపీగా ఉంటారా? బాధేస్తుంది కదా. మై క్వశ్చన్ ఈస్, వై పీపుల్ స్టార్టెడ్ జడ్జింగ్ మీ బై సీయింగ్ మై ఫిజికల్ కండిషన్. నాకు కాళ్ళు లేవని, నేను నడవలేనని నన్ను చూసి ఎందుకు చాలామంది జడ్జ్ చేస్తారని కోపం నాకు. వాళ్ళందరినీ మార్చాలన్న కసి. ఏ మనిషినైనా డబ్బులున్నాయా లేవా, కాళ్ళు ఉన్నాయా లేవా, నువ్వు ఎక్కడ పుట్టావు, దాన్ని చూసి జడ్జ్ చేయకూడదు. మనిషి క్యారెక్టర్, మనిషి అచీవ్మెంట్ చూసి జడ్జ్ చేయాలి, అవునా? కానీ మన ఫ్యామిలీస్ అలా ఉన్నాయా? మన సొసైటీ ఎలా ఉందా? నాకేం తెలుసా, మన సమాజాన్ని మార్చాలని, మన సొసైటీని మార్చాలని, వాళ్ళ మైండ్ సెట్ మార్చాలని. కానీ నేనేమీ అచీవ్ చేయకుండా నేను ఇంట్లో కూర్చుని ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయిలాగా డోర్ వేసుకుంటే ఎవరైనా నా మాట వింటారా? విల్ ఎనీవన్ లిజన్ టు మీ? నో. అలా నేను డిగ్రీకి వచ్చా. వెన్ ఐఎమ్ స్టడీయింగ్ మై గ్రాడ్యుయేషన్ కంప్లీట్గా డోర్ వేసుకునేదాన్ని, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఆ టైంలో నాకు చాలామంది పెద్ద అయిపోయాను కదా, చాలా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. నాకు ఒకసారి అనిపించింది, అసలు ఎందుకు బతకాలి నేను, ఇంతమంది నన్ను ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను ఎందుకు బతకాలి అనిపించింది. అయితే అప్పుడు నేను నా లైఫ్ ఎండ్ చేసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? ఏమి చేయలేను, అందరు నన్ను 2వ రోజు మర్చిపోతారు, అవునా? పీపుల్ విల్ ఫర్గెట్ మీ వెరీ సూన్ ఇఫ్ ఐఎమ్ నాట్ అచీవర్. సో మా అమ్మ మా నాన్నకి చెప్పా, మమ్మీ డాడీ గివ్ మీ 2 years ఆఫ్ టైం, నాకు 2 సంవత్సరాల టైం ఇవ్వండి, నేను ఏంటో నేను నిరూపిస్తాను, నేనేంటో నేను చేసి చూపిస్తాను అని. అప్పుడు ఆలోచించా, ఏం చేస్తే నేను గ్రేట్ అవుతా, ఏం చేస్తే అందరు నన్ను ఈక్వల్గా చూస్తారు, ఏం చేస్తే బాలలత అనే వ్యక్తిని సమానమైన మనిషిగా గుర్తిస్తారు. ఒక విషయం గుర్తొచ్చింది. నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను స్కూల్ చదువుతున్నప్పుడు మా ఇంట్లో మా అన్న ఉండేవాడు. అన్న అంటే తెలుసుగా, కజిన్. ఆ అన్న ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యేవాడు. ఆ అన్న దగ్గర
కొన్ని పేపర్స్ మ్యాగజైన్స్ అన్నీ ఉండే. అన్న దగ్గర కొన్ని పేపర్స్ మ్యాగజైన్స్ అన్నీ ఉండే. వాటిల్లో కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఆ అన్నని అడిగా, అన్న ఎవరి ఫొటోస్ ఇవి, ఈ ఫొటోస్లో ఎవరు వీళ్ళు అని. వీళ్ళు ఐఏఎస్ టాపర్స్, వీళ్ళు ర్యాంకర్స్ అన్నాడు. నేనన్నా, అన్న నేను అవ్వచ్చా అన్న. అంటే నీ మొక్కం అన్నాడు. ఎందుకంటే మాకు మార్క్స్ వచ్చే కాదు, 7th 10th ఐఎమ్ వెరీ పూర్ అనమాట. అప్పుడు ఆ విషయం గుర్తొచ్చింది. ఓకే, సివిల్స్ ఎగ్జామ్ ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తే నన్ను అందరూ ఈక్వల్గా గుర్తిస్తారు, నన్ను అందరూ సమానంగా చూస్తారు అని గుర్తొచ్చింది. అప్పుడు మా అమ్మ మా నాన్న అడిగా, నేను సివిల్స్ ప్రిపేర్ అవుతా, నన్ను కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయండి, నేను సివిల్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా, నన్ను మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయమని అడిగా. మా అమ్మ నాన్న 2 రోజులు ఏడ్చి బతిలాడి నేను ఐఏఎస్ అవుతా అని అడిగా. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నన్ను హైదరాబాద్లో ఒక కోచింగ్ సెంటర్ తీసుకెళ్ళారు. అక్కడ డైరెక్టర్ గారు, బాలలత నువ్వు 7th క్లాస్లో ఎన్ని మార్కులు తెచ్చుకున్నావు అని అడిగారు. 10th ఎన్ని మార్క్స్ వచ్చాయని అడిగారు. ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని అడిగారు. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నా, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని అడిగారు. చెప్పా, అమ్మ ఐఎమ్ సారీ, నీకు అంత సీన్ లేదు, నీ మార్క్స్కి నీ బేసిక్స్ లేవు, నువ్వు చిన్న ఎగ్జామ్ రాయి, గ్రూప్ 2 గ్రూప్ 3 చిన్న ఎగ్జామ్ రాయి, ఆ చిన్న ఎగ్జామ్ పాస్ అప్పుడు చూద్దాం. పాపం కదా, నేను చూస్తే నాకు జాలేస్తుంది, ఫ్రీగా నీకు కొన్ని బుక్స్ ఇస్తాను, నువ్వు చిన్న ఎగ్జామ్ రాయన్నారు. లేదు సార్, నేను చదివితే ఐఏఎస్ఏ చదవాలా, సివిల్సే కొట్టాలా, సివిల్సే పాస్ అవ్వాలా, నాకు వేరే దారి లేదు, నేను సివిల్సే చదవాలన్నా. అమ్మ నేను వద్దని చెప్పా, ముందు గ్రూప్ 2 చదువుకో అన్నాడు. లేదు సార్, నేను సివిల్సే కొడతా అన్న. నెక్స్ట్ రోజు మార్నింగ్ 6 o'clockకి పుస్తకం ఓపెన్ చేశా. డైలీ 15 hours, బ్రేక్ తీసుకుంటే భయం, కళ్ళు మూసుకుంటే భయం, నేను ఓడిపోతామనే భయం, నేను ఫెయిల్ అయితే చచ్చిపోవడమే దిక్కున్న భయం, నాకు భవిష్యత్తు ఏంటనే భయం, నేను చీకటి రూమ్లో లైఫ్ అంతా ఉండాలనే భయం. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసేదాన్ని కాదు, రాస్తూ చదువుకునేదాన్ని. ఆల్మోస్ట్ లాస్ట్ 20 years ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేశా. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని బుక్స్ మళ్ళా రివైజ్ చేశా. ఇంగ్లీష్ డిక్షనరీ పెట్టుకుని చాలా మీనింగ్స్ నేర్చుకున్నా. న్యూస్ పేపర్లు చదివా, సెంటెన్స్లు ఎలా రాయాలో నేర్చుకున్నా. 2 సంవత్సరాలు అన్నం తిన్నానో లేదో గుర్తులేదు, ముఖం అద్దంలో చూసుకున్నానో లేదో గుర్తులేదు, జడేసుకున్నానో లేదో గుర్తులేదు. కళ్ళు మూసుకుంటే ఒకటే భయం, నేను ఫెయిల్ కాకూడదు, ఫెయిల్ అయితే నా లైఫ్ ఖాళీ, నా లైఫ్ అక్కడ బంద్ అయిపోతుంది. అలా 2 years కష్టపడి చదివా. తర్వాత సివిల్స్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయ్యా. ఇంటర్వ్యూ హైదరాబాద్లో బెటర్, ఢిల్లీ పోవాలి. ఎక్కడ పోవాలా? ఢిల్లీ పోవాలి. ఇప్పుడు అందరూ ఫ్లైట్స్ ఎక్కుతున్నారు, కానీ అప్పుడు అందరూ ట్రైన్స్ ఎక్కేవాళ్ళు. హైదరాబాద్లో ట్రైన్ ఎక్కితే ఈరోజు మార్నింగ్ 7 o'clockకి, రేపు మార్నింగ్ 8 o'clock వరకు అక్కడే కూర్చోవాలి నేను. నా కండిషన్కి ఇది పోవటం కూడా కష్టం ట్రైన్లో. అంతే కూర్చున్నా. నాకు మాత్రం ఆ ట్రైన్లో వెళ్ళేటప్పుడు గట్టిగా అనిపించింది, నేను ఉత్తి చేతులతో రిటర్న్ అవ్వద్దు, ఒట్ట చేతులతో వెనక్కి రావద్దు అని చెప్పి. సో అట్లా వెళ్ళా. 1 month ఢిల్లీలో మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేశా. డూ యూ నో వాట్ ఈస్ ఎ మాక్ ఇంటర్వ్యూ? మీకు 10th క్లాస్ కదా, అందరూ ఎగ్జామ్ ముందు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అట్లా ఇంటర్వ్యూ ముందు మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రాక్టీస్ ఇంటర్వ్యూస్ అనమాట. చాలా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళా, చాలా ఇంటర్వ్యూలు ఇచ్చా. నా ఇంటర్వ్యూసే కాదు, పక్కోళ్ళ ఇంటర్వ్యూస్ కూడా విన్నా. ఇంత పెద్ద విశాలంగా ఉండవు అక్కడ ఢిల్లీలో. అప్పట్లో లిఫ్ట్ కూడా ఉండేది కాదు. మా అమ్మ మా నాన్న అలా మెట్లు ఉంటాయి కదా, చాలా నేరో స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ని నా వీల్ చైర్ ఎక్కించేవాళ్ళు. అక్కడ రిక్షా, ఆటో నడిపే వాళ్ళు ఉంటారు కదా, డైలీ 100 rupees 200 rupees ఇచ్చి నా వీల్ చైర్ మెట్లెక్కించేవాళ్ళు పైకి.
రోజు కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు. కొత్త వాళ్ళు వచ్చేసరికి నా వీల్ చైర్ ఎలా ఎక్కించేవాళ్ళు తెలిసేది కాదు. 2-3 సార్లు కింద పడేసేవాళ్ళు మధ్యలో. ఒక్కొక్కసారి అయితే మీలాంటి స్టూడెంట్స్ అక్కడ చదువుతారు కదా, అందరూ వచ్చి అయ్యో పాపం నువ్వు ఏ స్టేట్ నుంచి వచ్చావు, నీకు ఎందుకు ఇంత కష్టం, అక్కడే కూర్చొని చదువుకోవచ్చు కదా, జాలి చూపించేవాళ్ళు. నాకు ఒక్కోసారి చాలా ఏడుపు వచ్చేది. మా నాన్న అనేది అది, వెళ్ళిపోదాం నాన్న, విల్ గో అవుట్. ఇంట్లో ఉంటే అన్నం పెడతావు కదా, నాకు తిండి పెడతావు కదా, నేను ఇంట్లో ఉంటాను. మా నాన్న ఏం చెప్పా తెలుసా, ఇక్కడ దాకా వచ్చావు, ఇంత పెద్ద ఫైట్ చేసావు, ఉత్త చేతులతో తిరిగేలేదు, ర్యాంక్ కొట్టే హైదరాబాద్ పోవాలని చెప్పారు. నువ్వు హైదరాబాద్ పోతే తిరిగిపోయేది ఉంటే ర్యాంక్ కొట్టి మనం పోదాం అని చెప్పారనమాట. అప్పుడు ఇంకా పవర్ తెచ్చుకున్నా, ఇంకా ధైర్యం తెచ్చుకున్న తర్వాత అసలు ఇంటర్వ్యూకి వెళ్ళా. అప్పుడు నా ఏజ్ 22. 30 మినిట్స్ జరిగింది. చాలా క్వశ్చన్స్ అడిగారు. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చు, కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావు. కానీ చాలా వండర్ఫుల్గా చెప్పడానికి ట్రై చేశాను. అప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాను, ఉస్మానియాలో చదువుతున్నాను అన్నాను కదా. ఉస్మానియా సంబంధించి ఒక 5 పేర్లు చెప్పు అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మాన్ సాగర్, ఉస్మానియా బిస్కెట్, ఉస్మానియా హాస్పిటల్, ఇలా చెప్పా. అన్నీ చాలా తెలివిగా చెప్పా. అప్పట్లో సానియా మిర్జా చాలా ఫేమస్. ఏమడిగారు తెలుసా, సానియా మిర్జా గేమ్ కంటే కూడా యాడ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది, నువ్వేమంటావు అని అడిగారు. సానియా మిర్జా గేమ్ ఆడటం కంటే కూడా యాడ్స్ ఇవ్వడానికి ఫోకస్ ఎక్కువ పెడుతుంది కదా, ఆమె ఫోకస్ తగ్గదా గేమ్ మీద అని అడిగారు. ఇట్లా చాలా క్వశ్చన్స్ అడిగారు. వాటన్నిటికీ వీలైనంత ఆన్సర్ చెప్పా. కానీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావు. రాని క్వశ్చన్కి ఏం చెప్పాను తెలుసా, సారీ సార్, ఐ లెర్న్ అబౌట్ ఇట్, ఐ రియల్లీ ఆఫ్టర్ గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ దిస్ ఇంటర్వ్యూ ఐ విల్ రివైజ్ ఇట్ అని చెప్పా. 30 మినిట్స్ జరిగింది. తర్వాత 4 డేస్లో రిజల్ట్స్ వచ్చాయి. ఎన్ని డేస్లో? 4 డేస్లో. నాకు ఫస్ట్ అటెంప్ట్లో ఆల్ ఇండియా 399 ర్యాంక్ వచ్చింది. ఒక్కటే అటెంప్ట్లో. అప్పటి వరకు నువ్వు జడలు వేసుకుంటావు, నిన్నెవరు తీసుకెళ్తారు బాత్రూమ్కి, అలా అడిగిన వాళ్ళందరూ వచ్చి నాతో ఫోటోలు తీసుకున్నారు. బాలలత మా రిలేటివ్, మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డారు. నాకు అప్పుడు అర్థమైంది, మనం ఎలా పుట్టామని కాదు, సమాజానికి ఏం నేర్పించామనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఇంకో విషయం కూడా అర్థమైంది, నేను ప్రూవ్ చేసి చూపిస్తే నాలాంటి వాళ్ళందరికీ గౌరవిస్తుంది సమాజం, అవునా? ఎవరిని తక్కువ చేయకూడదు అనుకుంటుంది కదా. సో అప్పుడు అర్థమయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజు ప్రూవ్ చేస్తూనే ఉన్నా, రోజు అంతకంటే కష్టపడుతూనే ఉన్నా. సో ఇలా కష్టపడితే, ఇలా మన ఏం లక్ష్యం పెట్టుకుంటే మనం అనుకున్నది ఏదైనా సాధించవచ్చా? ఇప్పుడు మీకు ఒక రియల్ టైం స్టోరీ చెప్తా. మనకి దగ్గరలో ఉన్న ప్లేస్ గురించి చెప్తా, వింటారా? విని నాకు స్టోరీ నాకు రిపీట్ చేయాలి. వరంగల్ తెలుసా? వరంగల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పోలీస్ కానిస్టేబుల్. ఏంటైనా? పోలీస్ కానిస్టేబుల్. ఆయన కోరిక ఏంటంటే వాళ్ళ అబ్బాయిని ఐపీఎస్ చేయాలని. ఆ బాబు 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నప్పుడు ఆ అబ్బాయికి వాళ్ళ డాడీ ఏం చేశాడు తెలుసా, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎస్పీలు ఎలా పనిచేస్తారు, గొప్ప గొప్ప ఐపీఎస్ ఆఫీసర్లు, ఉమేష్ చంద్ర అలాంటి వారి స్టోరీస్ చెప్పాడు. అందరినీ కల్పించాడు. ఆ బాబుకి చిన్నప్పుడు పడింది, పెద్ద అయితే ఐపీఎస్ అవ్వాలని పడిందా? పెద్ద అయ్యాడు, ఇంజనీరింగ్ చదివాక దగ్గరకు వచ్చాడు. మేడం నేను ఐపీఎస్ అవుతా, నాకు హెల్ప్ చేయండి, నాకు కోచింగ్ ఇవ్వండి అని. నేనన్నా నువ్వు చూస్తే చాలా అమాయకంగా ఉన్నావు, ఇన్నోసెంట్ ఫేస్ పెట్టావు, నీకు ఐఏఎస్ బాగుంటుంది, ఐపీఎస్ అంటే లా అండ్ ఆర్డర్ కష్టం అన్నా. లేదు మ్యామ్, నా డ్రీమ్ ఐపీఎస్ అవ్వటం, నేను ఎటువంటి పరిస్థితిలో ఐపీఎస్ అవుతానన్నాడు.
1 year కూర్చున్నాడు, ఓన్లీ 1 year. మార్నింగ్ 7 to నైట్ 11. రోజు ఎగ్జామ్ రాశాడు. ఎగ్జామ్ ముందు రోజు కూడా ఎగ్జామ్ రాశాడు. తను అనుకుంటే తెలంగాణ క్యాడర్ వచ్చేది, కావాలని అప్లికేషన్లో ఛత్తీస్గఢ్ పెట్టుకున్నాడు. అక్కడ నా అవసరం చాలా ఉంది అని చెప్పి ఫైనల్లీ 1 yearలో ఐపీఎస్ కొట్టాడు. ఇప్పుడు యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ఛత్తీస్గఢ్. వాళ్ళ సీఎం పక్కన కూర్చోబెట్టి సీఎం నించుంటాడు. అబ్బాయి చేసే పనులకి మొత్తం పనులు. రీసెంట్గా క్రికెట్ మ్యాచ్ జరిగింది ఛత్తీస్గఢ్లో, దాని ఇన్ఛార్జ్ కూడా తనే. ఛత్తీస్గఢ్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ తనే. ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఒక ఐపీఎస్ అయ్యాడా? సాధ్యమైన మనిషి అనుకుంటే ఏదైనా సాధ్యమే. ఎంత స్థాయికైనా మనం పోవచ్చు. అటువంటి శక్తి మనలో ఉంది. నేనంటాను, అసలు ఎందుకు వచ్చాను తెలుసా? తెలంగాణ రికగ్నైజ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఏదైతే ఉందో, ఇంతమంది కరెస్పాండెంట్స్ వచ్చారు. చూడండి ఎంతమంది ఉన్నారు వెనకాల. ఎందుకు వచ్చారు చెప్తారా? మీకోసం ఇలాంటి కార్యక్రమం పెట్టాల్సిన అవసరం సార్ వాళ్ళకి లేదు. మిమ్మల్ని అందరినీ బస్సులు పెట్టి ఇక్కడ తేవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. నన్ను పిలిపించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఉందా? క్లాస్లో కూర్చోబెట్టి రివిజన్ చేపిస్తే ప్రీ ఫైనల్స్ పెడితే అయిపోయేది. నన్ను ఎందుకు చేసుకొచ్చారు తెలుసా? వాళ్ళందరూ నాకు ఏం చెప్పారు తెలుసా? మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. నిజంగా సార్, మీ ఇంట్లో పిల్లల కోసం కూడా ఇంత చేస్తారు లేదా, కానీ వీళ్ళ కోసం ఇంత చేస్తున్నారు మీ పిల్లల కన్నా ఎక్కువగా. హ్యాట్స్ ఆఫ్. మొత్తం మీ కరెస్పాండెంట్స్కి, ప్రిన్సిపల్స్కి బిగ్ క్లాప్. 3 rounds. ఎందుకు చేశారు ఇదంతా? ఇక్కడున్న పిల్లలు అనుకుంటే, ఈరోజు ఇక్కడ 10th క్లాస్ చదువుతున్న పిల్లలు అనుకుంటే, సంగారెడ్డిలో ఈరోజు మీటింగ్లో వచ్చిన పిల్లలు అనుకుంటే, 10 సంవత్సరాల్లో తెలంగాణ మారిపోదా? బయట ఎవరు అనుకోక్కర్లా, ఇక్కడున్న మీరు అనుకుంటే మార్చగలరా లేదా? గట్టిగా చెప్పండి. ఆ శక్తి మీలో ఉంది. కానీ మీరేం చేస్తున్నారు? నేను చెప్తా మీరేం చేస్తున్నారో. నేను మీ ఫ్రెండ్, మీ టీచర్ కాదు. రోజు మీ దగ్గరికి రాను. అవునా కాదా చేయొద్దని చాలు. ఒక్కొక్క మాట మనసులో చదువుకోవాలన్నా సోషల్ మీడియా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. అవునా కాదా చేయొద్దని. నేనేమనుకోను. మనం చదువుకోవాలంది కానీ ఫోన్ చూస్తూ ఉంటాం, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాం. నెక్స్ట్, మనకి లైఫ్ బాగుండాలి 10 years తర్వాత అనిపిస్తుంది, కానీ చిన్న అట్రాక్షన్స్ అన్నిటికి గురవుతాం. మన ఫ్రీడమ్ అనుకుంటాం. అవునా కాదా? ఎస్ అవునా? అలానే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎగ్జామ్ March 14th కదా, ఈ రోజుకి రెస్ట్ తీసుకుందాం, ఈ రోజుకి బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నారా? అవునా కాదా? ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఏ వీల్ చైర్. లాస్ట్ 20 years నుంచి ఇదే వీల్ చైర్లో రోజుకి 12 to 15 hours, మధ్యలో 2 days కూడా బ్రేక్ తీసుకోవాలా, వర్క్ చేస్తూనే ఉన్నా. నేను ఏపీ, తెలంగాణ మొత్తం తిరిగా. దేనికోసం తెలుసా? ఎందుకు తెలుసా? ఇది మీకు తెలియదు. ఇప్పటి వరకు తెలంగాణలో చాలామంది స్టూడెంట్స్ మీలాగా 10th అయిపోయాక ఏం చేద్దాం అని 10th అయిపోయాక ఆలోచిస్తారు. ఇంటర్ అయిపోయాక ఏం చేద్దాం అని ఇంటర్ అయిపోయాక ఆలోచిస్తారు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ గురించి ఆలోచిస్తారు. 10 years తర్వాత, వచ్చే 10 years తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఎంతమంది డిసైడ్ చేసుకుని పెట్టుకున్నారో చేయొద్దండి. 2036 ఫిబ్రవరి 3వ తారీఖున నేను ఇలా ఉంటాను, ఇది అయి చూపిస్తానని ఎంతమంది నోట్ చేసి పెట్టుకున్నారు?
ఏమవుదాం అనుకుంటున్నారు చెప్పండి కొద్దిగా. వాట్ యూ వాంట్ టు బికమ్? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ ఇంజనీర్స్? ఎంపీసీ తీసుకుని ఇంజనీర్స్ ఎంతమంది అవుదాం అనుకుంటున్నారు? నీట్ రాసి డాక్టర్స్ ఎంతమంది అవుదాం అనుకుంటున్నారు? ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంతమంది అవుదాం అనుకుంటున్నారు? అమ్మో, సంగారెడ్డి గారు మొత్తం సంగారెడ్డి స్కూల్స్ అన్ని మీ పిల్లలందరూ ఐఏఎస్ ఐపీఎస్ అవుతారంట. తర్వాత స్టార్టప్ పెట్టి సిఇఓస్ ఆంటర్ప్రిన్యూర్స్ ఎంతమంది అవుదాం అనుకుంటున్నారు? ఆంటర్ప్రిన్యూర్షిప్, సిఇఓ ఎంటర్ప్రిన్యూర్షిప్. నౌ లిజన్ లిజన్ లిజన్, ఉద్యోగాలు మారబోతున్నాయి. లాస్ట్ 2 years వరకు ఉన్న ఉద్యోగాలు ఇంకొండవు. విత్ ఇన్ 5 years, వచ్చే 5 సంవత్సరాల్లో ఒక టెక్నాలజీ ప్రపంచాన్ని కబళించేస్తుంది. తెలంగాణని ఆంధ్రాని కూడా కబళించేస్తుంది. ఏంటా టెక్నాలజీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరేం చదువుకున్నా ఏతో ఇంటిగ్రేట్ అవ్వాలి. మీరేం చదువుకున్నా ఏఐని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెటావర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, 3D ప్రింటింగ్, robotics, all these technologies are going to rule the world. Anything. మీరు ఐఏఎస్ అవ్వండి, ఐపీఎస్ అవ్వండి, డాక్టర్ అవ్వండి, ఇంజనీర్ అవ్వండి, ఈ టెక్నాలజీస్ మీకు తెలిస్తేనే లైఫ్లో మీకు జాబ్స్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు లిజన్, నేను వచ్చింది అదే మిషన్ మీద, నేను వచ్చింది ఒక ప్రత్యేక మిషన్ మీద. మీకు ఇప్పుడు ఒక రియల్ టైం ఇన్స్పిరేషన్. మీరందరూ అనుకుంటారు బాలలత మేడం చాలామందికి ఇన్స్పిరేషన్ అని, కానీ బాలలత మేడంకి ఒక సార్ ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ కథ మీకు చెప్తాను, ఆ స్టోరీ మీరు వినాలి. సి, సమాజంలో మనం గొప్పవాళ్ళం అవుతే గొప్ప, మనం గొప్పవాళ్ళమైన తర్వాత మనలాంటి వాళ్ళ కోసం అందరినీ పైకి తీసుకురావడం కోసం పనిచేయడం గొప్ప? చెప్పండి. సమాజంలో మనం ఒక్కళ్ళం పైకి రావడం గొప్ప, ఎంతోమందిని పైకి తీసుకురావడం గొప్ప? ఎంతోమందిని పైకి తీసుకురావడం గొప్ప. అవునా? అవునా? అటువంటి ఒక స్టోరీ చెప్తా. ఒక సార్ ఉన్నారు, ఆయనది ఆంధ్రప్రదేశ్లో బాపట్ల డిస్టిక్లో గొనసపూడి అని ఒక ఊరు. మీ అందరూ తెలుసు కదా, తెలంగాణలో, మన తెలంగాణలో, ఆంధ్రలో ఊర్లలో పెద్దోళ్ళు ఉంటారు, పిల్లలందరూ జాబ్స్ కోసం సిటీలకు వెళ్ళిపోతారు. తెలుసా? మీరందరూ చాలా ఊళ్ళ నుంచి వచ్చి ఉంటారు కదా. ఊళ్ళలో ముసలోళ్ళు ఉంటారా, పెద్దోళ్ళు ఉంటారా, యంగ్ పీపుల్ ఉంటారా? ఊళ్ళలో ఎక్కువ మంది ఎవరు ఉంటారు? ఏజ్డ్ పీపుల్ ఉంటారు. ఆ గొనసపూడి అనే ఊర్లో ప్రతి ఒక్క వ్యక్తికి ఫ్రీ ఫుడ్. ఎవరైతే పనికి పోలేరో, ఎవరైతే పెద్దోళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఫ్రీ ఫుడ్. వాళ్ళ ఊర్లో అన్నామృతం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అన్నామృతం. మన ఇంట్లో రైస్ పెట్టుకుని 1 or 2 కర్రీస్ వండుకుంటాం, అవునా? కానీ ఆ అన్నామృతంలో 5-6 కర్రీస్ పెడతారు. ఎవరైనా పెద్దోళ్ళు అక్కడికి వచ్చి తినలేకపోతే పార్సిల్ పంపిస్తారు వాళ్ళ ఇంటికి. ఫోన్ చేస్తే పార్సిల్ వెళ్తుంది. అలానే ఆ ఊర్లో మందులు ఫ్రీ అందరికీ. జబ్బు చేసినా లేదా రోజువారీ వాడే మందులున్నా అవన్నీ ఫ్రీ. అట్లా ఒక ఆయన ఆ ఊరికి సేవ చేస్తున్నాడు. ఆ ఊరిని మోడల్ విలేజ్గా మార్చాడు. మీరందరూ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా చూసారా? చూసారా? వాళ్ళ ఊరు వెళ్తే నాకు ఆ సినిమా గుర్తొచ్చింది. ఊరినే సార్ మార్చేశారు. ఆయన ఆ ఊర్లో పుట్టి మనలాగా నార్మల్ ఫ్యామిలీలో పుట్టారు. ఆయన నార్మల్ ఫ్యామిలీలో పుట్టి చిన్న మెడికల్ రిప్రజెంటేటివ్లా జాబ్ సంపాదించి, ఏ జాబ్? మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ సంపాదించి తర్వాత లాయిడ్ ఫార్మా
ఏ ఫార్మా? లాయిడ్ ఫార్మా అని 5,000 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ ఇది ఇప్పుడు. హీఈస్ అన్ ఎంటర్ప్రెన్యూర్. హీఈస్ అ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ లాయిడ్ ఫార్మా. హిజ్ నేమ్ ఈజ్ విక్రమ్ నారాయణ రావు. ఏం పేరు? విక్రమ్ నారాయణ రావు గారు. ఆయనకు ఒక కళ ఉంది, ధనిక్ భారత్ మిషన్. ఏంటది? ధనిక్ భారత్ మిషన్. వాట్ ఈస్ ధనిక్? వాట్ ఈస్ ధనిక్? ధనిక్ అంటే మీనింగ్ ఏంటి? ధనిక్ అంటే డబ్బులని కాదు, ధనిక్ అంటే సమృద్ధి అని. ఇండియా పావర్టీ ఉండకూడదు. ఇండియాలో పేదరికం లేని దేశంగా ఇండియా ఉండాల. ఆరోగ్యంలో ఏ సమస్య వచ్చినా మన దగ్గర సొల్యూషన్ దొరకాల. అట్లనే ఇండియాలో పిల్లలందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి. మన కల్చర్ బాగుండాలి. ఇండియాలో గొప్ప లీడర్స్ ఉండాలి. ఇండియా అప్పుడే డెవలప్డ్ అవుద్ది. చాలా జనరేషన్స్. అందరికి ఒక క్వశ్చన్, ఈజ్ ఇండియా డెవలప్డ్ కంట్రీ ఆ డెవలపింగ్ కంట్రీ? మీ మమ్మీని అడగండి, ఇండియా డెవలప్డ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ, ఏం చెప్తుంది? డెవలపింగ్. మీ తాతను అడగండి, మీ టైంలో ఇండియా డెవలప్డ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ ఏం చెప్తారు? మీ ముత్తాత వాళ్ళ డాడీని అడగమని ఏం చెప్తారు? మీ పిల్లలు రేపు పడితే వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు చెప్పకూడదు అట్లా. మీ పిల్లల్ని మీ మనవల్ని అడిగితే వాళ్ళు కూడా ఇలా చెప్తే ఎట్లా ఉంటుంది మీకు? ఆ సార్ డ్రీమ్ తెలుసా? మీ తరంలో విక్రమ్ నారాయణ రావు గారు ధనిక్ భారత్ మిషన్ డ్రీమ్ తెలుసా? మీ తరంలో ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. సింగపూర్ ఎలా ఉందో, ఫ్రాన్స్ ఎలా ఉందో, జర్మనీ ఎలా ఉందో, జపాన్ ఎలా ఉందో, మనం కూడా అట్లా ఉండాలో. మనకు ఆ శక్తి ఉందా? ఉందా లేదా? కానీ మనం ఏం చేస్తున్నాం? టైం వేస్ట్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? మన లైఫ్, మన ఎంజాయ్మెంట్, మన ఫ్రీడమ్స్, మన సోషల్ మీడియా, మన మూవీస్ అంటున్నామా? అందుకనే ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి. ధనిక్ భారత్ మిషన్లో ప్రధానమైన ఇదేంటంటే పిల్లలందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ మాత్రమే కాదు, బెస్ట్ ఎడ్యుకేషన్ అంత మాత్రమే కాదు. ఈ రోజుల్లో తెలంగాణలోని యువత దే షుడ్ నాట్ బికమ్ జాబ్ సీకర్స్, దే షుడ్ బికమ్ జాబ్ క్రియేటర్స్, జాబ్ గివర్స్. జాబ్ అడగటం గొప్ప, జాబ్ ఇవ్వటం గొప్ప. మళ్ళీ చెప్పండి, జాబ్ అడగటం గొప్ప, జాబ్ ఇవ్వటం గొప్ప. జాబ్ ఇస్తారా? జాబ్ కోసం పరిగెడతారా? అలాంటి భారతదేశాన్ని తయారు చేసే లక్ష్యమే ధనిక్ భారత్. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ హైదరాబాద్లో లాంచ్ అవుతున్నాయి. ఈ హైదరాబాద్లో లాంచ్ అయ్యే ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో యూ హ్యావ్ ఎ స్పెషల్ ప్రోగ్రామ్ కాల్డ్ ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్. ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్ మామూలుగా ఇంటర్మీడియట్లో ఎంతమంది ఇక్కడ ఎంపీసీ అనుకుంటున్నారు చెప్పండి? బైపీసీ అనుకుంటున్నారు కదా? ఓ మాట చెప్తా, ఇంటర్మీడియట్ నుంచి మీరు ఏ ఇంజనీర్ అవుతారు, సైంటిస్ట్లు అవుతారు, ఇప్పుడు చెప్తా ఆ లిస్ట్ అంతా. అయితే మీరు ఏమవుదాం అనుకుంటున్నారో మా ఇన్స్టిట్యూషన్లో కెరీర్ కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్తో పాటు మీరు పెద్ద అయ్యేదాకా మీ మమ్మీ డాడీ, మీ అమ్మ నాన్న, మీ పేరెంట్స్, మీ స్కూల్ కరస్పాండెంట్స్ మీకోసం ఏం చేస్తున్నారో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా మీకోసం ఏం చేస్తుందో తెలుసా? లాంచ్ ప్యాడ్ అంటే ఏంటి తెలుసా? మీరు పెద్ద అయ్యేదాకా, మీరు ఆ స్టేజ్కి వెళ్ళి ఆ లెవెల్ రీచ్ అయ్యేదాకా మీతోనే ఉంటుంది, మీకు మెంటర్షిప్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అవుదాం అనుకుంటారు కదా, వాళ్ళకి ఇంటర్మీడియట్ చదివేటప్పుడే ఎలా చదవాలి, డిగ్రీలో సివిల్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ముందే ఐడియాస్ ఇస్తాం. ఇంకొకళ్ళు స్టార్టప్ పెట్టాలనుకున్నారనుకో, ఆ స్టార్టప్ ఎలా క్రియేట్ చేయాలి ఐడియాస్ ఇస్తాం. ఇంకొకళ్ళు ఏ సైంటిస్ట్ అవుదాం అనుకున్నారనుకో, ఏ సైంటిస్ట్ ఎలా అవ్వాలో చెప్తాం. ఇంకొకళ్ళు యాస్ట్రోనాట్ అవ్వాలనుకున్నారనుకో, స్పేస్ సైంటిస్ట్ అవ్వాలనుకున్నారనుకో, వాళ్ళకి మెంటర్షిప్ ఇస్తాం. ఇదే లాంచ్ ప్యాడ్ అంటే మీరు ఇంటర్మీడియట్ అయిపోగానే మిమ్మల్ని వదిలేకుండా
మీరు ఆ స్టేజ్ దాకా వెళ్ళేదాకా మేమందరం మీతో ఉంటాం. వాట్ ఈస్ దిస్ ఈ ప్రోగ్రామ్ పేరేంటి? ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్. మళ్ళీ గట్టి చెప్పండి, ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్. సి, అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఐఐటి కొట్టాలా, ర్యాంక్ కొట్టాలా, నీట్ కొట్టాలా. ఆ తర్వాత ఏం చేయాలా? చాలా ఐఐటి ర్యాంక్ కొడితే, నీట్లో ర్యాంక్ వస్తే చాలా, ఇంకా అచీవ్ చేయాలా, అన్నిట్లో ఇంటిగ్రేట్ చేయాలా. ఈ మధ్యకాలంలో ఇంకొక టెక్నాలజీ చాలా రూల్ చేస్తుంది, అదే సెమీ కండక్టర్ చిప్స్. వాట్ ఇస్ ద టాప్ కంపెనీ ఇన్ ద వరల్డ్ ఇన్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్? సెమీ కండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో టాప్ కంపెనీ ఏది వరల్డ్లో? వాట్ ఈస్ దిస్? ఓకే, ఇంకో క్వశ్చన్ అడుగుతా. హూ ఈజ్ ఎలాన్ మస్క్? Who is Elon Musk? And how many of you know Elon Musk? Who is Elon Musk? Richest man in the world. Who is the richest man in the world? Very soon, he is going to become the first trillionaire in the world. అతి తొందరలో ప్రపంచంలో ఫస్ట్ ట్రిలియనేర్ అవబోతున్నాడు ఎలాన్ మస్క్. ఆయన ఏం చెప్పాడు తెలుసా? వచ్చే 5 yearsలో మనం కనుక మన విద్యా విధానం మార్చుకోకపోతే, మన స్కిల్ డెవలప్మెంట్ మార్చుకోకపోతే, మనం కొత్త టెక్నాలజీస్తో ఇంటిగ్రేట్ కాకపోతే జాబులు ఉండవు. ఎలాన్ మస్క్ స్టార్లింక్, టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్, ఎక్స్, వాట్ నాట్, అన్ని ఇంపార్టెంట్ వరల్డ్లో టాప్ మోస్ట్ టెక్నాలజీస్ లీడ్ చేస్తున్నాడు. డూ యూ నో హౌ మెనీ అవర్స్ హీ వర్క్స్? ఎలాన్ మస్క్ ఎన్ని గంటలు పనిచేస్తాడు తెలుసా మీకు? మోర్ దాన్ 100 hours per week. వారానికి 100 గంటల పైన పనిచేస్తాడు. హీ ఫాలోస్ ఎ టెక్నిక్ కాల్డ్ పొమోడోరో టెక్నిక్. వాట్స్ ద టెక్నిక్? పొమోడోరో. ఎలాన్ మస్క్ ఒక టెక్నిక్ ఫాలో అవుతాడు, ఆ టెక్నిక్ పేరు పొమోడోరో. ఇది మీకు ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. టెక్నిక్ ఏంటి? పొమోడోరో. POMODORO. ఎవ్రీ డే హీ వర్క్స్ ఫర్ 15 hours. ప్రతిరోజు ఎలాన్ మస్క్ 15 గంటలు పనిచేస్తాడు. 2 hours తర్వాత 15 minutes బ్రేక్ తీసుకుంటాడు. ఏదైతే పాత వర్క్ ఉందో మైండ్ స్విచ్ ఆఫ్ చేస్తాడు, కొత్త వర్క్కి స్విచ్ ఆన్ చేస్తాడు. అట్లా 2-3 hours తర్వాత 10-15 minutes బ్రేక్ తీసుకుంటూ 15 గంటలు పనిచేస్తాడు. అందుకే ఏమయ్యాడు? వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్. డొనాల్డ్ ట్రంప్ కన్నా గొప్పోడు ఎలాన్ మస్క్. ఎందుకు తెలుసా? డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి పెట్టుకోడు ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ చేస్తే గొప్ప. మన పిఎం మోడీ గారి కన్నా కూడా ఎలాన్ మస్క్ ఎక్కువ పాపులారిటీ ఉంది తెలుసా ట్విట్టర్లో? తెలుసా? మరి మీరు ఆ స్థాయిలోకి రావచ్చు అనుకుంటే 10th క్లాస్లో ఎవరైతే డిసైడ్ అయ్యారో వాళ్ళు ఆ స్థాయికి రావచ్చా? కానీ ప్లాన్ చేసుకుని వర్క్ చేసుకోవాలి. దానికోసమే ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్ స్టార్ట్ చేస్తున్నాం, ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో. ఓకే, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మామూలుగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే స్ట్రెస్ ఉంటుందా? 10th అయినా స్ట్రెస్ ఉంటుంది. కానీ ధనిక్ భారత్ ఎడ్యుకేషన్స్లో స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. నో ప్రెషర్, నో స్ట్రెస్. ఇట్స్ నాట్ రాట్ లెర్నింగ్ బట్ స్మార్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ పెడతాం. ఇక్కడ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ఎంతమంది రాస్తున్నారు 10th క్లాస్? మార్చ్ 14. రైజ్ యువర్ హ్యాండ్స్. ఎంతమంది రాయట్లేదు? రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, అందరూ ఆల్మోస్ట్ 10th కాల్డ్. మీ అందరికి ఎగ్జామ్ టిప్స్ చెప్పనా? నోట్ చేసుకుంటానని చెప్తా. 10th క్లాస్ ఎగ్జామినేషన్ టిప్స్, టెక్నిక్స్ టు టాప్ ద ఎగ్జామ్. అన్ని స్కూల్ కరెస్పాండెంట్స్కి సార్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాక
ఇక్కడి నుంచి అందరూ 90% వచ్చినా నెక్స్ట్ 50 డేస్లో వీళ్ళు ప్లాన్ చేస్తే అయిపోద్ది. ఎవరు టాప్ వస్తే వాళ్ళకి మేము ప్రత్యేకంగా వచ్చి దానికి భారత్ తరఫున ప్రైజ్ ఇస్తాం. ఫ్రమ్ టుడే, దట్ మీన్స్ ఫ్రమ్ టుమారో మార్నింగ్ యూ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 40 డేస్. ఎన్ని రోజులు ఉన్నాయి? 40 డేస్ ఉన్నాయి. ఎవ్రీడే మార్నింగ్, ప్రతిరోజు మార్నింగ్ మీరు నిద్ర లేవంగానే ఫస్ట్ కళ్ళు ఓపెన్ చేయకముందు విజువలైజ్ యువర్ సెల్ఫ్ దట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి, మీరు స్కూల్ టాపర్ అయిపోయారు, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ టాపర్ అయిపోయారు, అందరు మీకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఫీల్ ద మూమెంట్. ఫీల్ అవుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ యువర్ డే విత్ ఎ పాజిటివ్ వైబ్. ఓకే, స్టార్ట్ యువర్ డే విత్ పాజిటివ్ వైబ్. మైండ్లో ఒక విజువలైజేషన్ పెట్టుకోండి. నేను ఎగ్జామ్ రాశాను, నేను పాజిటివ్గా ఉన్నాను, నాకు స్కూల్ టాప్ వచ్చింది, సంగారెడ్డి జిల్లా టాప్ వచ్చిందని చెప్పి పాజిటివ్ వైపు తెచ్చుకుంటారా? సెకండ్ పాయింట్, రైట్ ఆన్సర్స్ టు PYQs. వాట్ ఆర్ PYQs? ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. స్కూల్లో ప్రీ ఫైనల్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. 40 డేస్ 40 ఎగ్జామ్స్. 40 రోజులు, రోజుకు 3 గంటల ఎగ్జామ్ రాయండి. ఎవరు ఇది చేస్తే వాళ్ళకి 90% పైన వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 40 డేస్ 40 ఎగ్జామ్స్. ఎవరైతే 40 డేస్ 40 ఎగ్జామ్స్ రాశారో వాళ్ళు రాక్ అవుతారు. ఇక్కడ ఒక స్టోరీ చెప్తా. పవన్ కళ్యాణ్ తెలుసా మీకు? హూ ఈజ్ పవన్ కళ్యాణ్? వాట్ ఈస్ హిస్ లేటెస్ట్ మూవీ? ఆయన ఓజీ చూసారా? పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాకి డిప్యూటీ సీఎం అయ్యాక ఇండియాలో బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడున్నాడని చెప్పి ఎత్తికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తెచ్చుకున్నాడు. ఎవరికైనా ఆయన పేరు తెలుసా? ఒక్కళ్ళకన్నా ఈ హాల్లో పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకున్న ఐఏఎస్ ఆఫీసర్ పేరు తెలుసా? కేరళ నుంచి తెచ్చుకున్నాడు. ఏంటమ్మా పేరు? కృష్ణ తేజ. ఎలా తెలుసు నీకు? వీడియో చూసావా? వీడియో చూసావు? కృష్ణ తేజ వీడియో చూసావు? కూర్చో. ఆ కృష్ణ తేజ నా స్టూడెంట్. వినండి చెప్తా. 2013లో నా దగ్గరకు వచ్చాడు. మేడం, మా ఇంట్లో ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ లేరు, మా అమ్మ మా నాన్న ఐఏఎస్ ఐపీఎస్ కాదు, నాకు ఐఏఎస్ అవ్వాలని ఉంది. 3 సార్లు రాశాను, 3 సార్లు ఐఏఎస్ అటెంప్ట్ చేశాను, 3 సార్లు మెయిన్స్ దాకా వెళ్ళాను, కానీ మెయిన్స్లో పోతుంది, నాకు మీరు హెల్ప్ చేయండి అన్నాడు. నేనన్నా క్లాస్లో కూర్చో, క్లాస్ చెప్తా అన్నా. మేడం నాకు స్పెషల్గా కావాలి మీ హెల్ప్ అన్నాడు. నాకు టైం లేదయ్యా అన్న. నెక్స్ట్ రోజు మార్నింగ్ నేను డోర్ ఓపెన్ చేసేసరికి మా ఇంటి బయట కూర్చున్నాడు. అట్లా 8 డేస్ నా వెనకాలే పడ్డాడు. 9th డే, లాస్ట్ 9th డే పిలిచి నేను చెప్పా, నాకు ఓన్లీ మార్నింగ్ టైం ఉంది, రోజు మార్నింగ్ 4:30కి రావాలి, రోజు మార్నింగ్ 4:30కి రావాలి. ఒక్క రోజు రాకపోయినా, 1 డే రాకపోయినా నేను నీకు ఇంకా హెల్ప్ చేయాలని చెప్పా. ఎవ్రీడే మార్నింగ్ 4:30కి వచ్చి ఎగ్జామ్ రాసేవాడు. డైలీ 365 డేస్ 365 ఎగ్జామ్స్. ఎంత? చలి వచ్చినా, వర్షం వచ్చినా, జ్వరం వచ్చినా, జలుబు చేసినా ఒక్కరోజు కూడా బ్రేక్ చేయలేదు, ఒక్కరోజు కూడా బ్రేక్ చేయలేదు. ఫైనల్గా ఏంటి తెలుసా? నెక్స్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. ఆల్ ఇండియా 66th ర్యాంక్, కేరళ క్యాడర్. ఎప్పుడైనా కన్సిస్టెంట్గా ఎగ్జామ్స్ రాస్తే సక్సెస్ మీ దగ్గరకు వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఎవరు? కృష్ణ తేజ. తర్వాత మీకు తెలుసా,
కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి, వరదలు వచ్చాయి. ఆ జిల్లా మునిగిపోతుంటే 2 lakh పీపుల్ని కాపాడాడు. అదంతా నేను టీవీలో చూసి ఫోన్ చేశా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ తేజ అని. యు నో వాట్ హీ సెడ్? ఐఎమ్ యువర్ స్టూడెంట్ మ్యామ్, మీరు ఇచ్చిన వాల్యూస్ నేను ముందుకు తీసుకెళ్తానని. అలాంటి వాల్యూస్ ఉన్న స్టూడెంట్స్ని క్రియేట్ చేయడం కోసం నేను ఇక్కడ దాకా వచ్చాను. నా కోరిక ఏంటి తెలుసా? వచ్చే 5 to 10 yearsలో మీరు ఇండియాకి కంట్రిబ్యూట్ చేయాలి, ఇండియా కోసం పనిచేయాలి. చేయాలంటే ఇందాక మీ సారాలు చెప్తున్నారు, మా పిల్లలు జాబ్స్ ఎత్తుకుంటున్నారండి, వాళ్ళు జాబ్స్ క్రియేట్ చేయాలి అని. మా విక్రమ్ నారాయణరావు గారు లాయిడ్ ఫార్మాలో చాలా టాప్. అయితే ఆయన కోరిక ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి 2040 కల్లా 1,00,000 మంది శక్తివంతమైన యువతను తయారు చేసి వాళ్ళు కనుక ముందుకెళ్తే దేశం బాగుపడుతుందని చెప్పి. సో కానీ వాళ్ళ కెరీర్ ఎలా డెవలప్ చేసుకోవాలో తెలియదు కాబట్టి కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్పి పంపించారు. దానికి మాకు స్పెషల్ సపోర్ట్ తెలంగాణ రికగ్నైజ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. సార్ మీరు మాకు ఇచ్చిన సపోర్ట్కి, మా ధనిక్ భారత్కి ఇచ్చిన సపోర్ట్కి థ్యాంక్ యూ అండి. ఇంతమంది పిల్లలు మా కోసం వచ్చారు, థ్యాంక్ యూ. ఒక మాట చెప్తాను, మీరు ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో జాయిన్ అవ్వనా ఓపెన్ అది మీ ఇష్టం. కానీ 10th ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయి? మార్చ్, ఏప్రిల్ 13th అయిపోయాక ధనిక్ భారత్లో ఉంటాను, వచ్చి కలుస్తారా హైదరాబాద్లో? మీ కెరీర్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి, నేనే పర్సనల్గా మీతో మాట్లాడతాను. మీ దగ్గర అడ్రస్ ఉందా? ధనిక్ భారత్ అడ్రస్ లేదా? మీకు క్యాలెండర్స్ ప్యాంప్లెట్స్ ఇవ్వలేదా? ఇచ్చారా? ఒకసారి అందరు ఎత్తి చూపించండి. దే షో క్యాలెండర్స్ అందరూ ఫుల్గా పైకి ఎత్తండి. ఎవరి దగ్గర ఉన్నాయా కొంచెం, ఎవరి దగ్గర చూపించండి ఒకసారి. చాలామంది దగ్గర లేవా? ఉన్నాయా? దానిలో నా ఫోటో ఉందా, ఫోన్ నెంబర్ ఉందా? అపాయింట్మెంట్ తీసుకున్నాండి. జస్ట్ కమ్ ఓకే. మీకు ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అజయ్ ఇందాక ఈ సార్ మాట్లాడుతుంటే మీరు అందరూ అల్లరి చేస్తున్నారు. మీకు ఒక సార్ గురించి ఒకటి చెప్తా. ఈ సార్ 2011లో మెడికల్ రిప్రజెంటేటివ్గా ఒక కంపెనీకి వెళ్ళారు ఇంటర్వ్యూ కోసం, జాబ్ కోసం. ఆ కంపెనీలో మేనేజర్స్ జాబ్ సార్కి ఇంటర్వ్యూ చేసి ఇచ్చారు. ఏమిచ్చారు? జాబ్ ఇచ్చారు. ఎవరు? కంపెనీలో మేనేజర్స్. తర్వాత సారు వాళ్ళందరితో కలిసి లాయిడ్ ఫార్మా కంపెనీ పెట్టారు. ఇప్పుడు ఆ కంపెనీ 5,000 crores వర్త్. ఆ కంపెనీలో సార్కి ఎవరైతే ఇంతకుముందు జాబ్ ఇచ్చారో ఇప్పుడు సార్ దగ్గర వచ్చి ఆ జాబులు తీసుకున్నారు. పెద్ద క్లాప్, 3 claps. అంటే అర్థం ఏంటి చెప్పండి? జాబ్ ఇవ్వడం గొప్ప, జాబ్ తీసుకోవడం గొప్ప? ఇవ్వడం గొప్ప. మీరు ఎలా అవ్వాలి? జాబ్ ఇవ్వగలగాలి. జస్ట్ ఎంపీసీ చదివామా, బైపీసీ చదివామా కాదు. అవి చదివాక నెక్స్ట్ ఏమవుతాం? ఏదైతే పాజిటివ్ థింకింగ్ ఉందో దానికోసం ప్రత్యేకంగా ఈ సారు విక్రమ్ అజయ్ గారు, వీళ్ళ అన్నయ్య విక్రమ్ నారాయణరావు గారు ఈ ధనిక్ భారత్ వ్యవస్థను స్థాపిస్తున్నారు. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ని. విల్ యూ విజిట్? ఒకసారి వస్తారా? ఈజ్ ఇట్ ఎ ప్రామిస్? అట్లీస్ట్ వచ్చి కలవండి. ఓకే, టైం ఉంటుంది కదా, ఏప్రిల్ ఎగ్జామ్స్ అయిపోయాక కమ్. అదే ఒక్కసారి నేను చెప్పిన స్టోరీ ఈ మాటలో చెప్పు నీ గురించి. మీకు కెరీర్ కౌన్సిలింగ్ అవసరం. దానికోసమే ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు నన్ను ఇక్కడ పంపించారు. పిల్లలకి చెప్పినండి, జాబ్లు ఎత్తుకోవద్దు, కష్టపడద్దు, కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవాలి, స్మార్ట్ లెర్నింగ్ ఉండాలి, బట్టి కాదు ప్రాపర్గా చదవాలని. ఇక్కడ ఇంకో టెక్నిక్ చెప్తా. ఇందాకేం చెప్పా? విజువలైజేషన్. రెండోది ఏం చెప్పా? కన్సిస్టెన్సీ. మూడోది టైం మేనేజ్మెంట్. ఆన్సర్ బుక్లెట్
మొత్తం 3 అవర్స్లో కంప్లీట్ అవ్వాలి. రాసుకోండి. ఎవరికైతే ఆన్సర్ బుక్లెట్ మొత్తం 3 అవర్స్లో కంప్లీట్ అవుతుందో వాళ్ళదే సక్సెస్. 4th, ఈ టైం మేనేజ్మెంట్ కోసం డైలీ ప్రాక్టీస్ చేయండి టైంకి. 4th పాయింట్, క్వశ్చన్ ఒకటి అడిగితే ఆన్సర్ ఒకటి రాస్తున్నారు. చాలామంది ఎవాల్యుయేటర్స్ చెప్తున్నారు నాకు. క్వశ్చన్లో కీవర్డ్ చూడండి. అండర్స్టాండ్ ద క్వశ్చన్ బిఫోర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. ఏం చేయాలా? అండర్స్టాండ్ ద క్వశ్చన్ బిఫోర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. ఎక్కువ మార్క్స్ రావడానికి ఇంకో టెక్నిక్ తెలుసా? మైండ్ మ్యాప్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్. కొన్ని క్వశ్చన్స్కి పాయింట్స్, కొన్ని క్వశ్చన్స్కి పారాగ్రాఫ్స్. ఏం చేయాలి? మైండ్ మ్యాప్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్. ఎగ్జామ్ రోజు డైరెక్ట్ రాదు, ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి. ఓకే, బుక్లెట్ ఫుల్ చేయాలా? ఇంపార్టెంట్ వర్డ్స్ రిపీట్ చేసుకోవాలా? క్వశ్చన్లో కీవర్డ్స్ ఐడెంటిఫై చేసుకోవాలా? మైండ్ మ్యాప్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ ఇవన్నీ జాగ్రత్తగా వేసుకోవాలా? బుక్లెట్ మొత్తం టైంకి కంప్లీట్ చేయాలా? క్వశ్చన్కి బాగా అర్థం చేసుకుని ఒక క్వశ్చన్కి వేరే ఆన్సర్ రాయకుండా క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, క్వశ్చన్లో ఏం అడిగాడో చూసి దానికే ఆన్సర్ రాయాలా? రాస్తారా? తర్వాత 10th క్లాస్లో లాస్ట్ 5 years 10 years క్వశ్చన్ పేపర్స్ ఉంటాయా? పాతవి ఉన్నాయా? అవన్నీ 5 cycles కంప్లీట్ చేయండి. ఒకవేళ కనుక క్వశ్చన్ పేపర్ మొత్తం ఆన్సర్ రాసే టైం లేదనుకోండి, క్వశ్చన్ తీసుకుని దానికి 5 ఇంపార్టెంట్ పాయింట్స్ రాయండి. క్వశ్చన్ తీసుకుని దానికి 5 ఇంపార్టెంట్ పాయింట్స్ రాయండి. అట్లా లాస్ట్ 5 to 10 years క్వశ్చన్ పేపర్స్ని 5 times ప్రాక్టీస్ చేయండి. చేస్తారా? ఎస్ ఆర్ నో? లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, మాక్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. తర్వాత మ్యాథ్ సైన్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ టెక్స్ట్ బుక్స్ తీసి ఇంపార్టెంట్ చాప్టర్స్, how to identify important chapters, how to identify ఏ చాప్టర్స్లో అయితే రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తాయో ఆ ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నీ కూడా మళ్ళీ రివిజన్ చేయండి. మీకు ఎగ్జాక్ట్గా ఈరోజు నుంచి ఎన్ని డేస్ ఉన్నాయి? 40 days. 40 days ఇవి ఫాలో అవ్వండి. 10th క్లాస్లో మీరు టాపర్స్ అయిపోతారు. తర్వాత ఈ 40 days ఫుడ్ బాగా తినండి, డైవర్ట్ అవ్వద్దు. గేమ్స్ వీడియోస్ తగ్గించండి, ఇది ఆన్లైన్ గేమ్స్ వీడియోస్. ఈ 40 days యోగా, చిన్న వాకింగ్ అలాంటివి చేయండి. డౌట్ వస్తే రోజు ఒకసారి ఒక 1 hour ఫ్రెండ్స్తో గ్రూప్ డిస్కషన్ పెట్టుకోవచ్చు, కానీ చదువు మాత్రమే. ఏం చేయొచ్చు? ఫ్రెండ్స్తో గ్రూప్ డిస్కషన్ పెట్టుకోవచ్చు, కానీ ఫర్ వాట్? ఓన్లీ ఫర్ చదువు అనమాట. చేస్తారా? ఓకే. ఇలా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాక నేను హైదరాబాద్లో మీకు దగ్గరలో గిరిబాబు సార్ రండి. మీకు దగ్గరలో, వీళ్ళ దగ్గరలో ఎక్కడుంది మంది వీళ్ళకి క్లోజ్? మదీనాగూడ. ఎంత దూరం ఇక్కడ నుంచి? మీకు ఒక 1 hour ట్రావెల్ చేస్తే వస్తుంది మదీనాగూడ ఆర్ కుక్కట్పల్లి. యూ కెన్ టేక్ మై అపాయింట్మెంట్ అండ్ కమ్. నెక్స్ట్ ఏం చేయాలి? 5 mathsలో 30 years ఎక్స్పీరియన్స్, కొన్ని వందల వేల మందిని IIT ర్యాంకర్స్గా చేశారు. సార్కి ఒక క్లాప్స్ కొట్టండి. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, మీరు అక్కడ జాయిన్ అవ్వాలనుకున్నా, ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా, జాయిన్ అవ్వకపోయినా పర్లేదు, ఏ అవసరం వచ్చినా కెరీర్ కౌన్సిలింగ్లో యూ కెన్ కమ్ టు దట్ ప్లేస్. ఏ ప్లేస్? ధనిక్పారా ఇంటర్మీడియట్ కాలేజ్. మళ్ళీ చెప్పండి. హైదరాబాద్లో ఉన్నాయి. మీకు ఏ డౌట్ వచ్చినా వచ్చేయచ్చు, ఎందుకంటే అక్కడ బాలలత మేడం ఉంటుంది. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కెరీర్లో ఇస్తాం. ఓకేనా? సో విల్ యూ వర్క్ హార్డ్ ఫ్రమ్ టుడే? విల్ యూ డూ స్మార్ట్ లెర్నింగ్? ఓకే.
సో వాట్ యు ఆర్ గోయింగ్ టు రిటర్న్ టు ఆల్ ఆఫ్ దెమ్? మీ సార్ వాళ్ళందరికీ మీ స్కూల్కి మీరు ఏమిస్తారు? భవిష్యత్తులో సక్సెస్ ఇచ్చి మళ్ళీ మేము పలానా స్కూల్ నుంచి వచ్చామని చెప్పాలి. చెప్తారా? మీకోసం ఇంత చేశారు, వాళ్ళ పిల్లల కోసం కూడా ఇంత చేసి ఉంటారు, ఓన్ చిల్డ్రన్ కోసం కూడా ఇంత చేసి ఉంటారు. అలాంటి టీచర్స్, అలాంటి కరెస్పాండెంట్స్, అలాంటి స్కూల్ మేనేజ్మెంట్ సంగారెడ్డిలో ఉన్నారంటే ఇట్స్ రియల్లీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ తెలంగాణ. అవునా? సో వాళ్ళ పేరుని నిలబెట్టాలి. సార్ నేను మళ్ళా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాక వస్తాను, వీళ్ళు ఎవరు టాప్ అందరు చేస్తారు, వీళ్ళు ఎవరు టాపరో వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ ఇచ్చి వెళ్తాను. ఓకే సార్, ఆల్ ద బెస్ట్, బాయ్.